ప్రియులారా, ప్రభు యొక్క మహాకృప వలన మరలా మనం ఒకరిని కలుసుకుంటున్నాం. ఇది తలంచుకునేటప్పుడు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు యేసు నామములో ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. ఎల్లప్పుడూ మనతో నివసించు పరిశుద్ధాత్మ దేవుడు, మనతో నడిచి మనతో వాడుకగా అలవాటైన పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. ఆమేన్. అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశము, ఈ చిన్న సందేశము ఈ దినమంతా మిమ్మల్ని భరిస్తుంది. దేవుని యొక్క హస్తం మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ దినమందు ప్రభు మనతో చెప్పవలసినటువంటి మాట 51వ కీర్తనలో ఉంది. నేను చదువుతున్నాను. 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. మనము కోల్పోయిన ఆ ఉత్సాహపు ఆత్మ నాకు మరలా పుట్టించుము. ఎవరి ప్రార్థన? మీకు తెలుసు కదా, ఇది దావీదు రాజు పాపములో పడిపోయి, పాత నిబంధన కాలములో అభిషేకం అందరికీ లేదు. ప్రవక్తలు లేదంటే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో రాజుకు సంబంధించిన అభిషేకం, ప్రవక్త సంబంధించిన అభిషేకం మూడవది. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో పనిచేసే యాజకులకు మాత్రమే అభిషేకం ఉన్నది. ప్రవక్తల యుద్ధకు వెళ్ళి అడుగుతారు, దేవుని యొక్క స్వరమును తెలుసుకుంటారు, చిత్తమును తెలుసుకుంటారు. ఆ విధానములో నతానీయేలు వస్తున్నాడు. నాతాను వచ్చి రాజు యొక్క తప్పును గద్దిస్తున్నాడు. వెంటనే పొడవబడి కన్నీటితో ప్రభుతో పోరాడి ప్రార్థించేటప్పుడు ఈ మాట అంటున్నాడు, నేను పోగొట్టుకున్న ఆ రక్షణ ఆనందము నాకు మరలా ఇవ్వు ప్రభువా. ఆ సమ్మతి గల ఆత్మ పాపము చేసేటప్పుడు ఆత్మ సోలిపోయి ఒకలాగు బలము లేనటువంటి స్థితిలో ఉంటుంది. అప్పుడు మరలా మనకు అవసరం సమ్మతి గల ఉత్సాహపు ఆత్మ. దీనిని మీకు ఎలాగో చెప్పాలనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్ముడు మరలా దాన్ని అధిగమించడానికి సహాయం చేస్తాడు. నేను కొన్ని రోజులుగా సోలిపోయాను, ప్రార్థించలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను. పాత తలంపులు నా తలంపులను అలాగే చెల్లాచెదరు చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను, తడమడిపోతున్నాను అంటున్నారా? పరిశుద్ధాత్ముడా, ఉత్సాహపు ఆత్మతో నన్ను నింపు, మీ శక్తి చేత నన్ను నింపు అని చెప్పి బాగా చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించండి. మీరు పొందుకున్నటువంటి అభిషేకమును రగిలించండి. ఏకాంతముగా అన్య భాషలో నోరు తెరచి ధారాళముగా సరళముగా మాట్లాడండి. ప్రార్థించగా నేను నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నీతో ఉన్నాను అని ఆయన మరలా మిమ్మలను సంతోషపరిచేది మీరు చూడగలరు. ఆ కృంగదీసే ఆత్మను ప్రభు తొలగిస్తాడు. ఆ వెనుకకు లాగేటువంటి ఆత్మను నెట్టివేసే ప్రభు పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. ప్రార్థించుదామా? ఆ మాట విన్నారు కదా, ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నానని చెప్పండి. చేతుల పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలలో హఠాత్తుగా సాతానుడు ప్రవేశించి వెనుకకు లాగేది ఎరిగకున్నారు. కీర్తన 51:12 ప్రకారం మేము ప్రార్థించాం. ఉత్సాహపు ఆత్మ మీ బిడ్డల మీదికి వచ్చి దిగాలి. తండ్రి, గడిచిన కాల జీవితములో దేవునితో నడిచిన సంగతులు మరిచిపోయిన వారిని తట్టి లేపండి, మరలా ఉజ్జీవింపచేయండి, ప్రోత్సాహపరచండి. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనాలు. అందరినీ, ఇంటి వారిని అందరినీ మీ సన్నిధిలోనికి తీసుకొస్తున్నాం. బిడ్డలు షేర్ చేయబోతున్నారు. మీ రాజ్యమును గురించి ప్రకటించబోతున్నారు. సమృద్ధిగా ఆశీర్వదించండి తండ్రి. హిందీ భాషలో వినేవారిని ఆశీర్వదించండి. దేవుని రాజ్యం భారతదేశం అంతటా వ్యాపించాలి. మీకే మహిమ. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా ప్రభు యొక్క కృప మిమ్మలను ఆవరిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.